హే ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఎలా ఉన్నారు ఏంటి అనేది నాతో కమెంట్ బాక్స్లో అయితే షేర్ చేసుకుంటూ ఉండండి. ఈ వీడియోలో నేను మీకు గుత్తి వంకాయ మసాలా కర్రీ ఎలా చేయాలి ఏంటి అనేది నేను మీకు ఈరోజు వీడియోలో అయితే షేర్ చేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ మీకు ఏం చూపిస్తున్నాను ఏంటంటే ఇవన్నీ నేను డీమార్ట్ యాప్ ఆన్లైన్ యాప్లో అయితే నేను తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఊరు నుండి ఇక్కడ బెంగళూరుకి వచ్చిన తర్వాత బయటకు వెళ్ళే మేమైతే ఏమీ తీసుకోలేదండి. ఫ్రూట్స్ వెజిటేబుల్స్ లాంటివి అయితే నేను అన్నీ కూడా ఫ్లిప్కార్ట్ మినిట్స్ దాంట్లో అయితే తీసుకున్నాను. ఏమైనా ఈ గ్రోసరీ ఏమైతే అవసరమో అవన్నీ కూడా నేను డీమార్ట్ ఆన్లైన్ యాప్లో అయితే తీసుకున్నానండి. ఇవన్నీ కూడా డీమార్ట్కి వెళ్ళామనుకోండి, అవసరం ఉన్నవి అవసరం లేనివి కూడా ప్రతిదీ తీసుకోవాల్సి వస్తుంది. అదే ఆన్లైన్లో అయితే మనకి ఏది కావాలో అదే మనం పర్చేస్ అయితే చేస్తాం కదా. సో అందుకే ఆన్లైన్ యాప్లో అయితే ఇవన్నీ కూడా నేను తీసుకున్నాను. మెయిన్ కావాల్సినవి అయితే నేను తీసుకున్నాను. చింతపండు, ఇలాచి, అలానే గార్లిక్, చక్కీ ఆట ఇవన్నీ అన్నీ కూడా తీసుకున్నానండి. ఇక్కడ వెదర్ చాలా కూల్గా అయితే ఉందండి అసలు. సో అందుకే నేను వాటర్ ఎప్పుడు అయిపోయినా సరే నేను హాట్ వాటర్ అయితే కాచి అయితే నేను వాటర్ బాటిల్ వేసి తాగుతున్నానండి. అంత కూల్గా ఉందంటే అంత కూల్గా అయితే ఉంది అసలు. ఇంకా వాటర్ అయితే కాగిపోయినాయండి. బాటిల్ అయితే వేసుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు తాగుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఏమనుకుంటున్నారు? తేగలండి. ఇది ఏంటంటే మనకి మన డైజెస్టివ్ సిస్టమ్ని చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఇవన్నీ పచ్చిగా ఉన్నాయండి. సో అందుకే నేను ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత స్టవ్ పైన ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కాల్చుకొని తినటమేనండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు వంకాయలను 4గా అయితే మనం డివైడ్ చేసుకోవాలి. ఎందుకంటే మసాలా అనేది మధ్యలో పెట్టాలి కదా. సో అందుకే మనం మధ్యలోకి కట్ చేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక రాక్ సాల్ట్ అయితే కొద్దిగా వేసుకున్న తర్వాత పక్కగా అయితే పెట్టేసుకుందామండి. ఇందులో ఏంటంటే స్టవ్ పైన బాండీ పెట్టుకుని అందులో కొన్ని అలానే 3 యాలకులు, 2 లవంగాలు, అలానే ఒక చెక్క, కొన్ని ధనియాలు ఇవన్నీ వేసుకుని మనం ఏంటంటే కొంచెం రెడ్డిష్ కలర్లోకి వచ్చేందుగా మనం వేయించాలి. ఇలా మనం వేస్తూనే ఉండాలి, ఎందుకంటే రెడ్డిష్ కలర్లోకి రావాలి కదా. సో ఇప్పుడు చూడండి అలా కొంచెం ఏంటంటే రెడ్డిష్ కలర్లోకి వచ్చేటప్పటికి మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనం ఇవన్నీ కూడా మనం ఏంటంటే మిక్సీ పట్టాలన్నమాట. ఏవైతే మనం వేయించామో ఇవన్నీ కూడా మిక్సీ అయితే పట్టాలి. సో చూసారా ఎంత మెత్తగా అయితే నలిగిందో. సో అలానే ఏంటంటే నెక్స్ట్ మనం 1 or 2 ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. అలానే కొద్దిగా తగినంత ఏంటంటే సాల్ట్, కొద్దిగా పసుపు, అలానే ధనియాల పొడి, అలానే 2 స్పూన్లు ఏంటంటే కారం అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఇంకొకసారి ఏంటంటే మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక మనకి ఈ విధంగా పేస్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం కొద్దిగా ఏంటంటే మీరు ఓన్లీ ఆకులే కాకుండా మొత్తం కాడలతో సహా మీరు మిక్సీలో వేసుకొని మిక్సీ పట్టేయచ్చు. అలానే మనం ఏంటంటే నెక్స్ట్ బాండీ పెట్టుకుని స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకొని ఇందాక మనం కట్ చేసుకున్నాము కదా వంకాయలు, అవన్నీ కూడా పేస్ట్ అయితే ఇందాక మిక్సీలో అయితే పట్టాము కదా. ఆ పేస్ట్ అంతా కూడా వీటిల్లో కొద్దిగా పెట్టాలి. మనము ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ మనకు గ్రేవీ ఉండదు. సో అందుకే ఏంటంటే వంకాయకి ఎంత అయితే సరిపోయిందో అంతవరకు మనం ఫిల్ చేసుకోవాలి. సో ఇందాక స్టవ్ మీద మనం బాండీ పెట్టుకున్నాము కదా. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలానే పచ్చిమిర్చి వేసుకుని మనం వేయించుకోవాలి. అలానే ఒకటి ఎండుమిరపకాయ కూడా వేసుకోండి. మంచి టేస్ట్ కోసం ఇంగువ కూడా వేసుకోండి. ఇంగువ వేసుకున్న తర్వాత వన్స్ అయితే మొత్తం అంతా కూడా కలపండి. అలానే ఇంకా వంకాయ ముక్కలు ఒక్కొక్కటిగా అయితే వేయాలి. చూసారా?
ఇలా అయితే మంచిగా ఒక్కొక్కటి అయితే వేయండి. వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత ఒకసారి అలా మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే ఉంచి తీసేయండి. ఎందుకంటే వంకాయ ముక్కలు కొద్దిగా మగ్గుతాయని నేను ఆ విధంగా చెప్పాను. చూసారా, కొద్దిగా అయితే మగ్గింది. అలానే మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా మొత్తం కూడా మిక్సీ జార్లో ఉన్నంత మొత్తం పేస్ట్ అంతా అయితే వేసేసేయండి. అలానే పేస్ట్ అంతా వేసిన తర్వాత లాస్ట్లో ఇంకా కొద్దిగా దాంట్లో పేస్ట్ అనేది ఉంటుంది కదా, సో అందులో కొద్దిగా వాటర్ అయితే వేసుకుని ఆ వాటర్ కూడా దీంట్లో అయితే వేసేసేయండి. అలానే కొద్దిగా చింతపండు రసం అయితే వేస్తున్నాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి స్కిప్ చేసేయండి, ఎందుకంటే చాలామంది దీంట్లో చింతపండు రసం అనేది వేయరు. సో నేనేంటంటే టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి కొద్దిగా అయితే చింతపండు రసం వేస్తున్నాను. ట్రై చేయాలి అనే వాళ్ళైతే వన్స్ మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది చింతపండు రసం వేయటం వల్ల. సో చూసారా, చాలా గ్రేవీగా అయితే వస్తుందండి కర్రీ అనేది మనకి. ఇంతో నేను రైస్ అయితే పెట్టేస్తున్నానండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్ అయితే తీసుకున్నాను. వాష్ అయితే చేసుకుని 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకొని నేను రైస్ కుక్కర్ అయితే పెట్టేశాను. చూసారా, ఇప్పుడు ఆయిల్ అనేది పైకి వచ్చేసి ఎంత గ్రేవీగా అయితే ఉందో. అలానే కొద్దిగా కొత్తిమీర కూడా అయితే వేసుకోండి, టేస్ట్కి చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కలపండి. సో ఇదండి, చూసారా కర్రీ అయితే ఎంత గ్రేవీ అయితే ఉందో. ఇంతటితో నేను ఈ వంకాయ మసాలా కర్రీ అనేది ఎంతటితో ఎండ్ చేస్తున్నా. గ్యాస్ కూడా నేను ఆఫ్ అయితే చేసానండి, అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు చూపించేది మై గ్లామ్ నుండి నేను లూమి క్రీమ్ అనేది తీసుకున్నాను. దీంట్లో ఏంటంటే మనకి వైటమిన్ సి ఉంటుంది, అలానే కాకాడు ప్లమ్ అనేది ఉంటుంది. ఇది మనకి 30 గ్రామ్స్ అయితే ఉందండి. ఇది మనకి ఏంటంటే సల్ఫేట్ ఫ్రీ, ఆల్కహాల్ ఫ్రీ అయితే ఉంటుంది మనకి. ఇది నాకు 30 గ్రామ్స్లో అయితే ఉంది. దీనిపైన నాకు 299 అయితే చూపిస్తుంది. బట్ ఏంటంటే నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. ఇది నాకు అరౌండ్ 175 వరకు అయితే వచ్చిందండి. లూమి క్రీమ్ అనేది ఏంటంటే మన ఫేస్ని చాలా చాలా బ్రైట్గా అయితే చేస్తుంది, స్కిన్ టోన్ అనేది పెంచుతుంది. సో అందుకని నేనైతే తీసుకున్నాను. ఇంకా నేనైతే యూజ్ చేయలేదండి. యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ కూడా నేను చేస్తాను షూర్గా. చూడండి, బ్రాండ్ అయితే మై గ్లామ్. ఇది మనకి జస్ట్ 30 గ్రామ్స్ అంటే చాలా చిన్నగా అయితే ఉంది. చూడండి, నేనైతే ఇంకా ఓపెన్ అయితే చేయలేదు, ఈరోజు వచ్చింది. సో నేను ఎలా ఉందో నేను మీకు అలానే చూపిస్తున్నాను. వైటమిన్ సి ఉండడం వల్ల ఏంటంటే మన స్కిన్ని చాలా బ్రైటన్ చేస్తుంది. సో ఇంతటితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నానండి. బాయ్.